హలో గైస్, ఈ పాప చాలా క్యూట్ ఉంది కదా. ఆ యాపిల్ చిన్నోడు అంటే వాడికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ షాప్ లో అయితే బార్గెనింగ్ చేయడానికి కూడా ఉండదు. ఫిక్స్డ్ రేట్ అని ఆల్రెడీ బోర్డు పెట్టి ఉంటది అక్కడ. అదే షాపింగ్ మాల్ లో అయితే ఆయన ఒక రేట్ పెట్టి డిస్కౌంట్ కింద ఇంకో రేట్ అయితే పెడతాడు. కొంచెం సాటిస్ఫై లా అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక్క రూపాయి కూడా తగ్గించాడు. ఆ షాప్ కి వెళ్ళొద్దనుకుంటా మళ్ళీ ఆ షాప్ కే వెళ్తాను నేనైతే. దాని తర్వాత మేము పానీపూరి తిని చాలా రోజులైంది. ఇప్పుడైతే పానీపూరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఆయన ఫీలింగ్ ఏంటో చెప్పనా, ఎలాగో ఊరికి వెళ్తున్నాను, వీళ్ళు ఎక్కడికంటే నేను అక్కడికి దిప్పాలి, లేకపోతే నాకు పని అవ్వదని మా ఆయన అనుకుంటున్నాడు. ఆపిల్ తల్లి ఏమో ఓన్లీ పూరిసే తింటాడు, రుజుగాడేమో ఓన్లీ వాటర్ తోని పానీపూరి తింటాడు. స్వీట్ పూరి అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు దహి పూరినే తింటాను, కానీ నిన్న పానీపూరి అయితే తిన్నాను. ఇక్కడ మా ఆయనకైతే నేను కలర్ వేస్తున్నాను. నిన్న చేసిన తర్వాత మా ఆయన అయితే ఇప్పుడు బయలుదేరుతారు. ఇక్కడైతే వాళ్ళ డాడీ నేను ఆఫీస్కి వెళ్తున్నా అని వాళ్ళకి బాయ్ చెప్తున్నాడు. కానీ వాళ్ళ డాడీ వెళ్ళేది ఊరికని వాళ్ళకి తెలియదు. నేను చెప్పేసిన డాడీ ఊరికి వెళ్తున్నాడని ఏడవడం స్టార్ట్ చేశారు. తర్వాత డాడీ ఆఫీస్కి వెళ్తున్నాడని చెప్పిన డాడీ ఒక 2 days లో వచ్చేస్తాడంటే అప్పుడు ఆగారు. మేమైతే చాలా మిస్ అవుతాం. ఆయన మిస్ అవుతాడో లేదో తెలియదులే కానీ మేము చాలా మిస్ అవుతాం. అసలు మా ఆయన మమ్మల్ని వదిలి ఊరికి ఎందుకు వెళ్తున్నాడంటే, ఇప్పుడైతే ఊర్లలో సర్పంచ్ ఓట్లు జరుగుతున్నాయి కదా, దానికోసమని మా ఆయన అయితే ఒక 2 days ముందైతే వెళ్తున్నారు. నేను వెళ్ళనా అంటే నేను కూడా వెళ్తా. ఒక 2 days ఓటు రేపనగా ముందు రోజు అయితే వెళ్తాను. మన ఓటుని మనం తప్పకుండా వినియోగించుకోవాలి. మా ఆయన లేకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ పర్లేదు, అలవాటే కదా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా చేంజెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్.